ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. అసలు వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి? ప్రధానంగా ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 23 తారీఖు ఆదివారం రోజున ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈరోజు మీ యొక్క జాతకం ప్రకారం ఈ విధంగా 9 గంటల తర్వాత మీకు జరగబోతుంది. మీకైతే ఒక శుభవార్త అందబోతుంది. అసలు మీకు ఈరోజు ఎటువంటి వార్త అనేది అందబోతుంది? అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఎటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా ఎటువంటి సానుకూల పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క వివరాల్లోకి వచ్చినట్లయితే, వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరి యొక్క వ్యక్తిత్వం కనుక చూసినట్లయితే కనుక వీరు స్థిరముగా ఉండటము, ఆనందంగా ఉంటారు, వాత్సల్యమును కలిగి ఉంటారు, అదేవిధంగా దృఢత్వము కలిగి ఉంటారు. అంచెలంచెలుగా విశ్వాసం అనేది వీళ్ళకి ఉండడం ఈ రాశి వారి యొక్క మూల సూత్రములు. ఈ వృషభ రాశి వారికి దయ, దానగుణములు, క్షమాగుణములు కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించితే వారికి మంచి ఫలితము పొందుకోగలుగుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించేటటువంటి గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యము కాదు. ఈ యొక్క వృషభరాశి వారిని కష్టాలు అనేవి భయపెట్టినా కిందకి పడదోయలేవు. అదృష్టాన్ని దగ్గరగా జీవితం అనేది నడుస్తుంది. వీళ్ళకి విలాసవంతమైనటువంటి జీవితము గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత ఉన్నటువంటి జీవితానికి సంబంధమే ఉండదు. వివాహానంతరం వీరి జీవితము చాలా బాగుంటుంది. ఈ యొక్క వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వీరు అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అంటే వీరి యొక్క అభిరుచి అనే చెప్పుకోవచ్చు. దాని కొరకు వీరు ఎంత ధనాన్ని అయినా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మంచి వస్త్రాధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని అందు కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేయటం వంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ యొక్క వృషభరాశి వారికి సహనం కూడా ఎప్పటికీ కూడా కోల్పోరు. ఈ యొక్క వృషభరాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుంది అంటే మరియు వచ్చిన కోపాన్ని కూడా తగ్గించడం కూడా చాలా కష్టమండి. ఈ యొక్క వృషభరాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మొండితనం పెరిగి వీరికి నష్టం చేకూరేలా చేస్తుంది. కాబట్టి వీరు మొండితనం, పట్టుదలను విడవాలి. ఈ యొక్క వృషభరాశి వారు ప్రేమకు వెంటనే లొంగిపోతారు. ఈ యొక్క వృషభరాశి వారు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మలా మారిపోతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అస్సలు లొంగరు. ఈ యొక్క వృషభరాశి వారు తమకు అప్పచెప్పిన పని స్వయంగా చేయటమే కాక ఇతరుల చేత చాకచక్యంగా ఆ పని చేయించేటటువంటి నేర్పరితనం వీరికి కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు అనుకున్నది సాధించేటటువంటి మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది. దానితో పాటు వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క స్నేహితులు వీరిని ఎప్పటికీ కూడా వెనకంజ వేయకుండా వీరిని ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో వీరికి స్నేహితుల సంఖ్య అధికముగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ఏదైనా చిన్న ఒడిదుడుకులు మాత్రం లోనైతే దానికి ఎంతో భయపడిపోయి నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉంటారు. అయినప్పటికీ వీరి స్నేహితులు కానీ వీరి యొక్క బంధువులు కానీ వీరికి చేయూతను అందించి అటువంటి పరిస్థితుల నుండి వీరిని బయటికి తీసుకువస్తారు. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 23 ఆదివారం రోజున ఈ యొక్క వృషభరాశి వారి యొక్క దినఫలాలు చూస్తే కనుక మీ యొక్క జీవితంలో కొత్త మార్పులు అనేవి కనిపించబోతున్నాయి.
మీ యొక్క లక్ష్యం అనేది నెరవేరుతుందండి. మీ యొక్క తెలివితేటలతో అదృష్ట ఫలితాలు అందుకుంటారు. మీ విశ్వాసమే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు అయితే మీరు ఒక శుభవార్తను వింటారు. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందులు పెడతాయి. అధికారులతో పెద్దలతో కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంది. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూడడం వల్ల సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ప్రారంభించినటువంటి పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. గురువుల ఆశీర్వాదం మీకు మేలు చేస్తుంది. మీకు అదేవిధంగా సాయిబాబా యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. మీరు ఆహారం గురించి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంది. ఈ యొక్క వృషభరాశికి చెందిన వారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వారు మంచి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారికి అది అనవసరమైనటువంటి భావోద్వేగపు ఒత్తిడిని కలుగజేస్తుంది. మీరు కొంతమేర జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులు అయితే పడవలసినటువంటి ఒత్తిడి అయితే కనిపిస్తుందండి. కాబట్టి డబ్బు విషయంలో ఆర్థిక విషయంలో మీరు జాగ్రత్తలు వహించడం అయితే చాలా మంచిది. ఈరోజు మీకు అందవలసినటువంటి వార్త కూడా ఇదే. కాబట్టి డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకొని చూసి ఖర్చు చేయడం అనేది చాలా మంచిది. ఇక ఈరోజు వారి యొక్క స్నేహితులను ఆప్తులుగా కొంత ధనాన్ని అయితే అడుగుతారు. దాదాపు బంధువుల నుండి అందినటువంటి వర్తమానం మీ రోజును ప్రకాశవంతంగా ప్రశాంతంగా మార్చేస్తుంది. ఇక ఈరోజు ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపోహలకు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఆనంద సమయం అనేది ఎక్కువగా బలపడుతుంది. మీరు కలిసి ఏదైనా ఆనందంగా గడిపేటటువంటి సమయం కనిపిస్తుంది. కాబట్టి ఆ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. చల్లని నీరు త్రాగడం వల్ల మీ అనారోగ్యానికి గురి అవుతారు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. మీరు ఈరోజు పాటించవలసిన పరిహారం ఏమిటి అంటే పాలు, చక్కెర, బియ్యంతో తయారైనటువంటి ప్రసాదం సిద్ధము చేసి శివయ్యకు అర్పించి దాన్ని అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాల కోసం యువతలకు దాన్ని ప్రసాదంగా సమర్పించడం మీకు చాలా మేలు చేస్తుంది. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగుతాయి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు ముందుగానే చెప్పాం కదండి. కాబట్టి తగినమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు సంపద విషయంలో కూడా చాలా అంటే చాలా ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కానీ కుటుంబ సభ్యులతో మీరు మంచి ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. ప్రేమ సంబంధిత విషయాలకు వస్తే కనుక ప్రేమికుల మధ్య ఈరోజు చిన్న చిన్న మనస్పర్ధలు చోటయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అట్టి సమయంలో జాగ్రత్తలు వహించండి. ఇక వృత్తిపరంగా చూసుకున్నట్లయితే కనుక సానుకూల పరిస్థితులు అయితే మీకు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. కాబట్టి అట్టి వాటిల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. వైవాహిక జీవితంలో ఈరోజు ఒడిదుడుకులు ఎదురవుతాయి. కాబట్టి మీరు భాగస్వాములతో ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించడం ద్వారా అటువంటి పరిస్థితులు అన్నీ కూడా అనుకూల పరిస్థితులుగా మార్చుకోవచ్చు. ఇక దానితో పాటు మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. మీకు వీలు కుదిరినప్పుడల్లా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వృషభ రాశి వారి యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.